హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే షూట్ స్టార్ట్ అయింది. మన పులాలపల్లికి వచ్చినాం. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. వినబడేది అక్కడి నుంచి అన్నా కూడా. సో ఇప్పుడు ఇవాళ అయితే నాది సంగీత షూట్ ఉన్నది. ఇక మా మిస్సెస్ వీడియో తీస్తుంది. సో చూద్దాం వ్లాగ్ ఎట్లా వస్తుందో. ఈ వ్లాగ్ చూసే వాళ్ళందరూ అయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చెప్పి తెలుసా నువ్వు? తాగుతా ఏమన్నా నీకు ఎందుకు చెప్పుకుంటే ఇప్పుడు నేను ఏం చేసినా అని చెప్పేసి ఇట్లా నా మీద సీరియస్ అవుతున్నా చెప్పు. అరే మా నాన్న పెళ్లి చూపులు పెడతా అన్నాడు చెప్పేసాను. ఇప్పుడు నా ఇష్టంతో జరుగుతానే అనుకుంటాను పెళ్లి చూపులు. అవును, మా నాన్న పెళ్లి చూపులు చూస్తాను, నేను ఇష్టంతో చూస్తున్నాను. ఇప్పుడు నేనేమన్నా నా మీద అంత సీరియస్ అవుతున్నావు రాఘవ నువ్వు? నేనేం పెళ్లి చూపులు చూడడానికి వెళ్తాను లేదు కదా, వాళ్ళే చూడడానికి. నేను ఇప్పుడు ఏమన్నా అని చెప్పేసి నా మీకు అంత సీరియస్ అవుతానో రాఘవా? పెళ్లి చూపులు ఏమన్నా నా ఇష్టంతో జరుగుతానయా? మా నాన్న చూస్తాడు. ఇప్పుడు నేనేమన్నా నా మీద అంత సీరియస్ అవుతున్నావు రాఘవ నువ్వు? పెళ్లి చూపులు ఏమన్నా నేను చూస్తున్నానా? మా నాన్న చూస్తున్నాడు, మా నాన్న ఇష్టంతోనే అవుతుంది కదా. మీ నాన్న పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది? మా నాన్న చూసిన సంబంధం. దిస్ గాయ్ ఆల్వేస్ మిస్టేక్ ఫైండింగ్. కెమెరామ్యాన్ మేడం అదే జానకి. ఒక్క నిమిషం, ఇంత ముందర నేను ఏమన్నానే? జానకి అన్నా పేరు ఏమన్నా చూడు. అంకిత నేమే రాలే. నా డైలాగ్ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతా అంటావు. మొన్న దాంట్లో అన్నావు ఒక పాటలో, సురేష్ అన్నాడు ఒక దాంట్లో. ఓకే కరెక్టే అన్న. అదే జానకి, మరి మీ నాన్నకు ఒక మాట చెప్పపోయాను, నాకు పెళ్లి చూపులు ఇష్టం లేదని చెప్పేసి. నాకు రాఘవ అంటే ఇష్టం, రాఘవనే చేసుకుంటా అని చెప్పు. ఎందుకు ఆ ధైర్యం సరిపోతుందా? ఓకే తీస్తా, నాలో ఉన్న మొత్తం క్రియేటివిటీని తీస్తాను పెట్టి డైలాగ్ పెదబాబుకి. చెట్లను పరిశోధిస్తాను. ఒక్కసారి ఆలోచించు రాఘవా. ఒక్కసారి నువ్వు ఆలోచించు రాఘవా. నువ్వు నేను ఇష్టపడతానని చెప్పేసి మా నాన్నకు తెలిసే కదా ఈ పెళ్లి చూపులు పెట్టేది. ఇంకే ముఖంతో చెప్పాలి నేను? ఒక్కసారి ఆలోచించు రాఘవా, నువ్వు నేను ఇష్టపడుతున్నామని చెప్పేసి నాన్నకు తెలిసే కదా ఈ పెళ్లి చూపులు పెట్టేది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకున్నాను? నువ్వు ఒక్కసారి ఆలోచించు రాఘవా, నువ్వు నేను ఇప్పుడు ఇష్టపడుతున్నామనే కదా మా నాన్న పెళ్లి చూపులు చేసింది. పెళ్లి చూపులు చేసింది కాదు, పెళ్లి చూపులు పెట్టేది. అరేంజ్ చేసేదాన్ని. పెళ్లి చూపులు అరేంజ్ చేసింది, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి? ఒక్కసారి ఆలోచించు రాఘవా, నువ్వు నేను ఇష్టపడుతున్నామని చెప్పి నాన్నకు తెలిసే కదా ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసేది. మళ్ళీ నేను ఏ ముఖంతో చెప్పాలి మా నాన్నకు? ఒక్కసారి ఆలోచించు రాఘవా, నువ్వు నేను ఇష్టపడుతున్నామని చెప్పేసే కదా మా నాన్న పెళ్లి చూపులు అరేంజ్ చేసాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అడగాలి నేను? అలా రాఘవ లేడు, వీడియో తీస్తాడు. వచ్చిందా మంచిగా? మేడం మస్ట్ టేక్ అంటే ఇప్పుడు నువ్వు ఏమంటాను? పెళ్లి చూపులకు అటెండ్ అయ్యి అంటే ఇప్పుడు ఏమంటాను? పెళ్లి చూపులకు అటెండ్ అయ్యి వేరేటువంటి పెళ్లి చేసుకుంటా అంటాను. అంతుంది అందులో నేను చెప్పిన దాంట్లో ఎకరం. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటాను? అలా ఏళ్ళు పడతాయి, అలా ఏళ్ళు పడతాయి చూడు పడాయి. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటాను? మీ నాన్న చూపించే పెళ్లి చూపులు చూసుకొని మీ నాన్న చూసిన చేసుకుంటా అంటాను. నువ్వు నీ మీద ఇష్టం పెంచుకొని నువ్వే నా లైఫ్ అనుకుంటే నన్ను
ఇన్ని రోజులు నువ్వే నా ఇష్టం అనుకొని నేనే అనుకుంటే ఓకే పెట్టే అంటే ఇప్పుడు నువ్వేమంటాను మీ నాన్న చూసిన పెళ్లి చూపులకు అటెండ్ అయ్యి మీ నాన్న చూసినోనే చేసుకుంటా అంటాను. ఇన్ని రోజులు నీ మీద ఇష్టం పెంచుకొని నేను పిచ్చోని లెక్క కావాలి ఇక. వచ్చినాదు బా అట్లా కాదు రాఘవా, నాకు కూడా ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. అబ్బా నీకు చెప్తే అర్థమైతలే రాఘవ, నా ఇష్టంతో అయితలేదు. బా నీకు చెప్తే అర్థమైతలే రాఘవ, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థమైతలేదు అను పెట్టే. అబ్బా నీకు చెప్తే అర్థం కాదు రాఘవ, నాకే పెళ్లి చూపులు ఇష్టం లేదు, నాకేం చేయాలి అర్థం కావట్లేదు, నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు. ఒకటి ఇవి వెనకకాయలు పెడతావా ఒకటి. ఈయన 3 డైలాగులు, ఆ 3 డైలాగులు 30 సార్లు చెప్పింది. ఇక నీళ్లు తాగుతుంది అటు ఈ స్టైల్ చూడి. ఈ నా డైలాగులు నా వాయిస్ పోవడానికి కారణం అన్వేషణ ఫ్రెండ్స్. నేనేం చేసాను డైలాగులు నువ్వు చెప్పే ముక్క డైలాగ్ చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైతే నువ్వు ఎన్నిసార్లు చెప్తాను. పుణ్యానికి చేసినట్టు ఇస్తుంది. ఇప్పుడు నేనే కదా డైలాగ్ చెప్పాల్సింది. నువ్వేమన్నా ఇష్టంతో అన్నావు కదా. ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు అటెండ్ అవుతావు, ఇష్టం ఉన్నోనేమో ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు అటెండ్ అవుతావు. మరి నేను అంత ఇష్టమే అంటాను. పడుతున్నా అదినా జరగనా నీ ఎంటికలే పెడతావు లాగా బంద్ అయ్యి తర్వాత అది ఫోన్ పడబెట్టు. అది మరి ఇట్లా సార్ మంచిగా అవపడతానా ఎంటికలు. హెయిర్ స్టైల్ మళ్ళీ టేక్ అంటావు అత్తనా మంచిగా రైల్వే పట్టాలు వెళ్ళే మధ్యలోకి వెళ్ళి. ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు అటెండ్ అవుతావు, ఇష్టం ఉన్నోను మరి అంటే ఇష్టమే నేనంటేనో ఇష్టం అంటాను, ఇష్టం లేని పెళ్లి చూపులకు అటెండ్ అవుతా అంటాను. మరి ఏంటి నీకు పరిష్కారం ఏంటి చెప్పు. నువ్వే చెప్పు మరి. దా పోయి మీ డాడీతో మాట్లాడుతుందా అలా అసలు అవపడతానా నేను అవుపిస్తున్నా పుట్టకు పెట్టినా. ఓకే నన్ను చూడు అట్లా నన్ను చూడు. నేనంటే ఇష్టం అంటాను, ఇష్టం లేని పెళ్లి చూపులకు అటెండ్ అవుతా అంటాను. ఏంది చెప్పు మరి ఇట్లయితే. డైరెక్ట్ పోయి మీ అయితో మాట్లాడుతుందా ఇప్పుడే. ఫైనల్గా అయితే ఇక్కడ షూట్ అయిపోయింది ఇక. చూసినా సంగీత ఎన్ని టేకులు తీసుకుంటుందో అట్లా చెప్తా అంటే డైలాగ్ అని ఒక్క డైలాగ్ చెప్తా ఉంటుంది, అంతా కట్ చేస్తా ఉంటుంది. పాప మా మిస్సెస్కి చెమటలు వచ్చినాయి తీయలేక ఆమె 10 టేకులు తీసుకున్నాయా. సపోర్ట్ ఏం లేదు కానీ ఇట్లా చెప్తా ఉంటుంది. ఇక అన్ని ఎక్స్ట్రా ఎక్కువ ఉంటాయి, చేసేది తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా నాన్నతో తీసేది ఉన్నది, మళ్ళీ అప్పుడు వెళ్తాం. రైట్ బాయ్ ఫ్రెండ్స్. ఎండ అయితే ఘోరం కొడుతుంది. సో ఇప్పుడే సంగీతంలో నాన్న సీన్ తీయాలి, ఒక సీన్ ఉన్నది. ఇది తీసినామంటే ఇక మన ఎపిసోడ్ 22 అయితే అయిపోతుంది. చాలా మంది మనం లావు చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. సంగీతం ఏమనంటే ఇక ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఎందుకు సడన్గా షాక్ అవుతాను. మీ జానక్క ఏంది మీ జాను వెళ్ళాట కదా, మీ జానక్కది నీ ఒపీనియన్ ఏంటిది మీ జానక్క మ్యారేజ్ పైన? ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళదంటావా? మొత్తానికి అయితే మంచి డిసిజన్ తీసుకున్నదా? మంచి డెసిషన్. మరి ఎప్పటికల్లా ఉంటుందా అంతే. అంటే ఇప్పుడు సన్ ఉన్నాడు, ఆమెను చూసుకోవడానికి ఆమె లైఫ్ ఆమె కెరీర్ ఆమెకి ఇంపార్టెంట్ కదా. అదర్ పర్సన్ చూసుకున్నప్పుడు ఆమె కూడా చూసుకోవాలి. అందుకే మంచి డిసిజన్ కదా అంటాను నేనే. మంచి డెసిషనే, కాకపోతే అనవసరంగా ట్రోల్ చేసి బ్యాడ్ చేస్తున్నాడు. ట్రోల్ ఏం లేదు. పాపం జానక్క మీద ట్రోల్ చేయకుల్లి
మంచి అక్క ఇక మరి లైఫ్ అంటే ఇక కామన్ ఉండాలి. ఇప్పుడు మగోనికి ఏం కాదు, వాడు ఎంతమందిని చేసుకుని నడుతుంది. కానీ ఇప్పుడు అమ్మాయి కొడుకున్నాడు కాబట్టి కంపల్సరీ మూమెంట్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది. సో అట్లా అయితే ఎందుకంటే జానక్క అంటే బాగా ఇష్టం. నీకు ఎవరు లేరా సింగిల్? నువ్వు ఇంతవరకు నిజం చెప్పు ఒక్కసారి. నీ ముఖం చూస్తే మన వాళ్ళు కింద కామెంట్లకు వస్తారు సింగిల్ అంటే. అక్క నేనున్నా అంటారు ఇక వాళ్ళు. మొన్న ఇక్కడ నరికిడి చూస్తే అట్లా నరుకుతా నిన్ను ఇంకొక మాట మాట్లాడడం అంటే. ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడితే చంపేయాలి. మంచి బాయ్ ఫ్రెండ్ చూడమన్న పాపానికి మా నాన్న కూడా వచ్చిండు. మా నాన్న లుంగి కట్టుకొని వచ్చింది తాళ్ళకు పోవాలన్నట్టు. ఇప్పుడు సీన్లా ఇంతసేపు వేరే సీన్ అయిపోయింది రైట్. సో చాలా మంది మా నాన్న యాక్టింగ్ నీ యాక్టింగ్ మంచిగా ఉన్నది అట్నే అందరు కామెంట్లు కొడతారు. కానీ పాపం మా నాన్న ఒక్క వీడియో చూడాడు అసలు. మా నాన్న ఇప్పటికీ 22 ఎపిసోడ్లకి వెళ్ళి చేసుకుంటూ వస్తాడు, షార్ట్లు తీసుకుంటూ వస్తాడు. 120 షార్ట్లు దాటినాయి. కానీ మా నాన్న వీడియో చూడాడు. అంకుల్ మీ యాక్టింగ్ మంచిగా ఉన్నది అంకుల్ అంటారు. మన అయితే తాత అని యాక్టింగ్ మస్తున్నది తాత అంటాను. సో నెక్స్ట్ బాగా కంటిన్యూ అవుతుంది మా నాన్నది. చూడండి హాయ్ చెప్పు మనలకు. హాయ్ 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 చెప్పు. హాయ్ చిరుతలే హాయ్ హాయ్. అమ్మా అమ్మా ఇక పాట బంది. అమ్మా అను. నానా 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 అను. హాయ్ చెప్పు. ముడేసుకొని బిడ్డ అని తీసుకున్నావు. తాడుతో నూరేసుకొని చచ్చిపోతాయి కదా. నేను బిడ్డ అని చెప్పిస్తాడు వాళ్ళకి రాదు. కొంచెం ముందు చీర ముందుకేసుకో. ఓకే పిలిచినా కదా మా నాన్న పిలిచినా కదా ఇట్లా పెట్టి ముడేసుకుంటా పిలివే. యాక్షన్. పూజావా నేను తాళ్ళకి వెళ్ళి వస్తా. నేను తాళ్ళకి వెళ్ళి వస్తా బిడ్డ. ఏదైనా కళ్ళు కోసం వస్తే నాకు ఫోన్ చేయి. బిడ్డవా నీ తాళ్ళకి వెళ్ళేస్తా. ఎవరైనా కళ్ళ ఉంటే ఫోన్ చేయరా. సరేగా నాన్న గింత తొందర గింతెండలో కూడా ఎందుకే. సరేగా నాన్న గింతెండలో కూడా ఎందుకే. సరేగా నాన్న ఎండెట్లో కొడతాను చూసినావా గింతెండలో ఎందుకే. పండుగ వాతావరణం మంచిగా అట్టా బిడ్డ నువ్వు వాతావరణం మంచుకున్నారా. పండుగ కూర్చున్నా లొట్టు కట్టాలి అందుకే పోతానా. సరేనా జాగ్రత్త. సరేనా జాగ్రత్త. సంసారం తీసుకుంటా తగ్గి మర్చిపోయినా. సరేనా జాగ్రత్త. సరేనా జాగ్రత్త. సరేనా జాగ్రత్త. నేను జాగ్రత్తనే ఉంటా కానీ ఇంట్లో మంచిగా నేను జాగ్రత్తగా ఉంటా కానీ నువ్వు ఎట్టుకోకు. ఏసీ వేసుకొని అలా పడుకో. జాగ్రత్తగా ఉంటా బిడ్డ. కానీ అయితే ఏసీ వేసుకొని ఇంట్లో ఉండి బయటికి పోకు మరి. సో ఫ్రెండ్స్ ఇట్లా మన షూట్ అయితే అయిపోయింది. ఇక చూడలే ముఖం మొత్తం ఇట్లా మార్చుకపోయిందో. బంగారం బంగారం బంగారం. హాయ్ చెప్పు చిట్టాలి. హాయ్ చెప్పవా. హాయ్ చెప్పు. మన బాయ్ చెప్పు. అందరు బాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అనవా వరం. హాయ్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. అను హాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ చెప్పు మరి. బాయ్ అని చెప్పు. సో ఇట్లా మన ఎపిసోడ్ 22 అయితే అయిపోయింది. మనలో ఏమో మాట్లాడుతున్నాడు నీతో. బాయ్ చెప్పా మనలో. సో ఇట్లా షూట్ అయితే అయిపోయింది. ఇక బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో.
చూసే వాళ్ళందరూ అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుల్లి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ 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 చూసారు. బాయ్ 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 బాయ్.